దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా టీమిండియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆసీస్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్కి చేరిన మొదటి జట్టుగా నిలిచింది. 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఆసీస్ని అస్సాంకి సాగనంపింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ చేయగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుని 264 పరుగులకే కట్టడి చేసి కంగారులకి షాక్ ఇచ్చారు. ఇక చేజింగ్లో ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో శ్రేయాస్, కోహ్లీ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా చేజ్ మాస్టర్ కోహ్లీ తన బ్యాట్కి మరోసారి పని చెప్పాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొన్న పాకిస్తాన్పై సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ ఇప్పుడు సెమీస్లో పరుగులు సాధించి తన వింటేజ్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా బౌలర్లు నిజంగా బాగా బౌలింగ్ చేశారు. కొత్త పిచ్చుకు అలవాటు పడి చాలా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఆటను రసవత్రంగా మార్చారు. బ్యాటింగ్ చేయడానికి ఇది ఒక క్లిష్టమైన వికెట్. స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా చాలా కష్టం. ఇలాంటి క్లిష్టమైన పిచ్లను చాలా తక్కువ సమయాల్లో చూస్తాం. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ కోహ్లీ, అయ్యర్, రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆటను లాగేసుకున్నారు. ముఖ్యంగా అయ్యర్, కోహ్లీ భాగస్వామ్యం మమ్మల్ని దెబ్బతీసింది. ఇక కోహ్లీ అయితే తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మమ్మల్ని అడ్డుకున్నాడు. కోహ్లీని ముందుగానే అవుట్ చేస్తుంటే పరిస్థితి వేరేగా ఉండేది. మేము కూడా అదే చేయాలని అనుకున్నాం. కానీ మా ప్లాన్ అక్కడ వర్కౌట్ కాలేదు. కోహ్లీ ఇండియాను గెలిపించేశాడు. దీనికి తోడు మేము బ్యాటింగ్ చేసే సమయంలో కీలక సమయాల్లో 2 వికెట్లు కోల్పోయాం. మేము 280 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి కీలక దశలో మేము ఒక వికెట్ ఎక్కువగా కోల్పోయినట్లు అనిపించింది. మేము కొన్ని చిన్న తప్పులు చేశాం. ముఖ్యంగా బాగా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. ఏది ఏమైనా ఫైనల్స్ చేరిన ఇండియాకు కంగ్రాట్స్. ఇక టీమిండియా జోరు చూస్తుంటే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచేది వారే అని అనిపిస్తోంది. ప్రస్తుతం రోహిత్ సేన చాలా పటిష్టంగా ఉంది అని స్మిత్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.